హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి నీతి కథలు ఛానల్. ఒకప్పుడు వీరభద్రాపురం అనే ప్రాంతాన్ని రాజు విక్రమసింహుడు పాలించేవాడు. ఆయనకు శక్తి ఉంది, సంపద ఉంది, సైన్యం కూడా చాలా బలమైనది. రాజుకి ఒకే ఒక లోపం ఉండేది, అది ఆయన అహంకారం. విక్రమసింహుడు చాలా అహంకారం చూపించేవాడు. ఆయన నోటి నుంచి ఏది వస్తే అదే శాసనం అనేవాడు. నా మాటే చట్టం, నాకు ఎదురు చెప్పేవాడు ఈ రాజ్యంలోనే ఉండకూడదు అని విక్రమసింహుడు అనేవాడు. గ్రామస్తులందరూ, రాజ్యంలో ఉండే జనాలు అందరూ తనకు తల ఉంచేవారు. రాజు మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పేవారే కాదు. గ్రామంలో రామన్న అనే వృద్ధ రైతుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీపరుడు, చాలా ధైర్యం కూడా ఉన్న వ్యక్తి. అతని ధైర్యమే అతని ఆస్తి. ఒకరోజు విక్రమసింహుడు ఇలా ఆదేశించాడు: ఈ ఏడాది పండిన పంటల్లో సగం రాజు ఖజానాకే ఇవ్వాలి అని శాసించాడు. ప్రజలు అందరూ ఒకరిలో ఒకరు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ముందుకు వచ్చి రాజుకు ఎదురు చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. అందరూ తమలో తామే మాట్లాడుకుంటూ, ఇలా అయితే మనకు ఏం మిగులుతుంది, మన కష్టానికి ఏం ప్రతిఫలం దక్కుతుంది అని ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే రామన్న ముందుకు వచ్చి ఇలా అన్నాడు: మహారాజా, పంట అనేది దేవుడి దయ, మరియు రైతు ఎంతో శ్రమపడితే కానీ పంట ఇంటికి చేరదు. మాకు పండిన పంటలో సగం ఖజానాకే ఇస్తే మాకు పూట గడవడమే చాలా కష్టమవుతుంది ప్రభు. మీరే మా దైవం, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అన్నాడు రామన్న. అంతే, రాజు తనకే ఎదురు చెప్పే అంత ధైర్యం ఉందా అని రామన్నని వెంటనే జైల్లో వేయమని భటులను ఆదేశించాడు. ఆ రోజు రాత్రి రాజు విందు భోజనం చేసి తన అంతఃపురములో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలానే రాజు నిద్రలోకి జారుకున్నాడు. అలా రాజు నిద్రలో ఒక కల వచ్చింది. కలలో తన కిరీటం తల నుంచి జారి పడుతున్నట్టు కనిపించింది. అదే రాజు అహంకారానికి గుర్తు. కిరీటం నేలపై పడి పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడే ఒక గొంతు రాజుకు వినిపించింది: కిరీటానికి బరువు ఎక్కువైతే రాజు తలే విరిగిపోతుంది అని. ఆ మాటలకు రాజు ఉలిక్కిపడి నిద్రలేచాడు. కానీ రాజుకి ఆ మాటలకున్న అర్థం ఎప్పటికీ అర్థం కాలేదు. ఏదో పీటకలలే అనుకుని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. కొన్ని రోజులకు మంత్రి రాజు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: ప్రభు, చాలా రోజులుగా వర్షాలు పడట్లేదు, పంటలు కూడా ఎండిపోయాయి, నదులు కూడా ఎండిపోయాయి. చెరువుల్లో ఉండే కాస్త నీరు తప్ప, అది కూడా పక్క రాజ్యం దగ్గరలో ఉన్న చెరువుల్లో కాస్త నీరు ఉంది, అది మన పంటలకు చాలా దూరం ప్రభు అన్నాడు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి ప్రభు అన్నాడు. రాజు తన దగ్గర ఉన్న ధాన్యంలో కొంత ప్రజలకు ఇవ్వమన్నాడు. అది 1 నెలకు కూడా ప్రజలకు సరిపోలేదు. ప్రజలు మళ్ళీ ఆకలితో బాధపడుతున్నారు. మంత్రి మళ్ళీ రాజు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: ప్రభు, పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు జీవితమే చాలా కష్టమైపోతుంది. మన ఇచ్చిన ధాన్యం కూడా అయిపోయింది ప్రజల దగ్గర అన్నాడు. రాజు ఏం చెయ్యాలో అర్థం కాక ఆస్థాన పండితుడిని పిలిపించాడు. దేవాలయాల్లో పూజలు చేయించమని ఆదేశించాడు. బ్రాహ్మణులను పిలిచి బంగారం కూడా దానం చేశాడు. కానీ ఏమీ మారలేదు. వర్షాలు లేక రాజ్యం ఎండిపోయింది. పంటలు లేవు, నీళ్లు కూడా లేవు. ప్రజలు చాలా అలసిపోయి ఉన్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. ఈ బలహీనతను చూసి పక్క రాజ్యమైన కాలవర్మ దేశం యుద్ధానికి సిద్ధమైంది. వాళ్ళకు శక్తి లేకపోయింది. ఏం చెయ్యాలో రాజుకు అర్థం కాలేదు. ఇప్పుడే ధైర్యం ఉన్న ఒక వ్యక్తి తనకు చాలా అవసరమని రాజు ఆలోచించాడు. అతనికి రామన్న గుర్తు వచ్చాడు. భటులను ఆదేశించి రామన్నను తీసుకురమ్మన్నాడు. రామన్న సభకు వచ్చాడు. యుద్ధం చేస్తే ఓడిపోతాం, లొంగిపోతే రాజ్యం పోతుంది. నీ దగ్గర ఏమన్నా ఉపాయం ఉందా రామన్న అని రాజు అడిగాడు. రామన్న కాసేపు అలా కళ్ళు మూసుకొని మౌనంగా ఉన్నాడు.
తర్వాత మెల్లగా ఇలా అన్నాడు. "చా సరిహద్దు చెరువుల్లో ఉన్న కాస్త నీరు మనం పక్క రాజ్యంలోకి వదిలేయాలి" అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. "మనకు ఉన్నదే కాస్త నీళ్లు, అది కూడా పక్క రాజ్యానికి వదిలేయాలా?" అన్నారు మంత్రులు. రామన్న ఒక్క నవ్వు నవ్వాడు. రాజుకి మాత్రం రామన్న ఆలోచన అర్థమైంది. చెరువులో ఉన్న నీరు వదలమని ఆదేశించాడు. నీరు వదిలిన వెంటనే కాలవర్మ దేశపు సైన్యం వరదల్లో చిక్కుకుంది. వారి ఆహార నిల్వలు నాశనమయ్యాయి. రోగాలు వ్యాపించాయి. యుద్ధం చేయకుండానే వాళ్ళు బలహీనమయ్యారు. కాలవర్మ శాంతి కోసం సందేశం పంపాడు. యుద్ధం కాదు, స్నేహం కావాలి అని విక్రమసింహుణ్ణి అర్థించాడు. అందరూ రామన్న తెలివికి ఆశ్చర్యపోయారు. రామన్న రాజుతో ఇలా అన్నాడు. "ప్రభూ, ప్రజల మీద మీ పాలన ఉండాలి. అది ప్రజల మంచి కోసమై ఉండాలి ప్రభూ. అహంకారం ఉన్న చోట తెలివి ఉన్నదు" అన్నాడు రామన్న. ఆ మాటలు రాజు కళ్ళు తెరిపించాయి. రామన్నకు క్షమించమని రాజు అర్థించాడు. పన్నులు తగ్గించాడు. రైతులకు నీరు, ధాన్యం ఇచ్చాడు. కొన్ని రోజులకే ఆకాశం మేఘాలతో నిండింది. మొదటి వర్షపు చుక్క రాజు ముఖంపై పడి ఆయన కన్నీళ్లతో కలిసిపోయింది. రాజు ప్రజలతో ఇలా అన్నాడు. "ఈ రాజ్యం నా అహంకారంతో కాదు, మీ ప్రేమతో నడుస్తుంది" అని. అందరూ రాజులో వచ్చిన ఈ మార్పుకి చాలా సంతోషించారు. అప్పటి నుంచి విక్రమసింహుడు ఒక రాజుగా కాదు, ఒక సేవకుడిగా ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ కథలో మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, యుద్ధం రాజ్యాన్ని గెలిపించవచ్చు, కానీ రాజ్యాన్ని బుద్ధే నిలబెడుతుంది అని. అహంకారం కళ్ళు మూసిపోయేలా చేస్తుంది, కానీ ఒక్కసారి అహంకారాన్ని విడితే మన తెలివి వెలుగులోకి వస్తుంది అని. మరిన్ని ఇలాంటి చక్కని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.